కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ తెలంగాణకు రానున్నారు. రంగారెడ్డి జిల్లా ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో కొంగర కలాన్లో నిర్వహించి బీజేపీ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశంలో అమిత్ షా పాల్గొనున్నారు. ఢిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న ఆయన అక్కడి నుంచి వాటిల్ హోటల్కు వెళ్లారు. అనంతరం చార్మినార్ వద్దనున్న భాగ్యలక్ష్మి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత నేరుగా కొంగర కలాన్లోని ఓ ఫంక్షన్ హాల్లో జరగనున్న పార్టీ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశంలో పాల్గొంటారు. ఈ భేటీకి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షత వహించనున్నారు. పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు ఎంపీ కె లక్ష్మణ్, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ, ఎంపీలు బండి సంజయ్, ప్రకాష్ జయదేవకర్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, రాష్ట్ర వ్యవహారాల సహా ఇన్ఛార్జ్ అరవింద్ మీనన్ తదితరులు ఇందులో పాల్గొనున్నారు. పార్టీ మండల అధ్యక్షులు, ఆ పై స్థాయి నేతలు ఈ భేటీలో పాల్గొంటారు. కాగా విస్తృత సమావేశం అనంతరం ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలతో అమిత్ షా ప్రత్యేకంగా భేటీ అవుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ తెలంగాణకు రానున్నారు. రంగారెడ్డి జిల్లా ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో కొంగర కలాన్లో నిర్వహించే బీజేపీ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశంలో అమిత్ షా పాల్గొనున్నారు. ఢిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న ఆయన అక్కడి నుంచి నోవా హోటల్కు వెళ్తారు. అనంతరం చార్మినార్ వద్దనున్న భాగ్యలక్ష్మి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత నేరుగా కొంగర కలాన్లోని ఓ ఫంక్షన్ హాల్లో జరగనున్న పార్టీ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశంలో పాల్గొంటారు. ఈ భేటీకి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షత వహించనున్నారు. పార్టీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు ఎంపీ కె లక్ష్మణ్, పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు డికే అరుణ, ఎంపీలు బండి సంజయ్, ప్రకాష్ జయదేవకర్, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు తరుణ్ చుగ్, సునీల్ బన్సల్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల సహా ఇన్ఛార్జి అరవింద్ మీనన్ తదితరులు ఇందులో పాల్గొననున్నారు. పార్టీ మండల అధ్యక్షులు, ఆ పై స్థాయి నేతలు ఈ భేటీలో పాల్గొంటారు. కాగా విస్తృత సమావేశం అనంతరం ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలతో అమిత్ షా ప్రత్యేకంగా భేటీ అవుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి స్వప్న ఫోన్ లైన్లో ఉన్నారు. స్వప్న, కేంద్ర హోంమంత్రి అయితే ఈరోజు తెలంగాణకు రానున్నారు. అయితే రంగారెడ్డి జిల్లాలో ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో అయితే కొంగర కలాన్లో నిర్వహించేటువంటి బీజేపీ రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశంలో అయితే అమిత్ షా పాల్గొనున్నారు. అటు ఇటీవల విన్ అయిన బీజేపీ ఎమ్మెల్యేలతో కూడా అమిత్ షా అయితే ప్రత్యేకంగా భేటీ కానున్నట్లు కూడా తెలుస్తోంది. దీనిపై మీ అప్డేట్స్ ఏంటి? స్వాతి, మొత్తానికైతే ఈ రోజు అమిత్ షా రాక అనేది చాలా కీలకంగా తీసుకోవచ్చు. ముందుగా అనుకున్న దానికంటే కాస్త లేటుగానే వస్తున్నారు. 1:25కు శంషాబాద్ ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. ఆ తర్వాత నోవటల్ హోటల్ లో బీజేపీ ముఖ్య నేతలతో మీటింగ్ ఉంది. ఈ మీటింగ్ లో మనం ఏం చేయాలి, ఎందుకంటే ఏ తప్పులు అయితే మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్ సమయంలో జరిగాయో అవి మళ్ళీ జరగకుండా ఉండడానికి పార్లమెంట్ ఎలక్షన్స్ అనేవి చాలా కీలకంగా తీసుకుంటుంది బీజేపీ. ఎందుకంటే ఇది బీజేపీకి ఖచ్చితంగా, ఎందుకంటే టార్గెట్ 10 అనుకుంటున్నారు కాబట్టి 10 రీచ్ కావడానికి కావాల్సినటువంటి అనుకూలతలన్నీ ఇప్పుడు ఉన్నాయి. ప్రజెంట్ మోదీ సర్కారే మరొకసారి వస్తుంది అనుకున్నప్పుడు ఇది మరీ కీలకమైనటువంటి సమయం. తెలంగాణలో తామేంటో నిరూపించుకోవడానికి ప్రజలు ఖచ్చితంగా ఒక ఛాన్స్ అయితే ఇస్తారు అని చెప్పేసి బీజేపీ భావిస్తుంది. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఒక దిశా నిర్దేశం అయితే చేయబోతున్నారు. ముఖ్య నేతలతో సమావేశంలో షా ఏం మాట్లాడతారు, వాళ్ళకి ఎలాంటి రోడ్ మ్యాప్ ఇస్తారు అనేది చాలా కీలకం. ఎట్ ద సేమ్ టైం మధ్యాహ్నం 3 గంటలకు భాగ్యలక్ష్మి దేవాలయానికి వెళ్ళబోతున్నారు. భాగ్యలక్ష్మి దేవాలయానికి సంబంధించి ప్రతిసారి వచ్చినప్పుడు వెళ్ళడం అనేది ఒక సెంటిమెంట్ గా తీసుకుపోతున్నారు. ఎందుకంటే హిందుత్వ భావజాలాన్ని బీజేపీకి సంబంధించి అక్కడ చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయం అమ్మవారికి సంబంధించి ఒక
ఒక బాండింగ్ అయితే, ఎందుకంటే ప్రతిసారి వచ్చినప్పుడు హిందుత్వ భావజాలానికి సంబంధించి కానీ లేదా రైట్ భావజాలానికి సంబంధించి కానీ అది ఖచ్చితంగా ఇంపాక్ట్ చూపిస్తుంది అని చెప్పేసి బీజేపీ భావిస్తూ ఉంటుంది. అండ్ ప్రత్యేక పూజలు చేయడం ఒక సెంటిమెంట్ గా కూడా అక్కడ బీజేపీ శ్రేణులు అనిపిస్తున్నాయి. ఆ తర్వాత 3:50కి కొంగర కాలంలోని శ్లోక కన్వెన్షన్ సెంటర్ లో ఓవరాల్ గా గంటన్నర పాటు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఉంటుంది. అయితే దీంట్లో ముఖ్యంగా ఏంటి అంటే పార్లమెంట్ ఎన్నికలపై రాష్ట్ర నేతలకు ఓవరాల్ గా దిశానిర్దేశం చేయబోతున్నారు. అసలు ఏం జరుగుతుంది ఏంటి అనే దానికి సంబంధించి ప్రజెంట్ బీజేపీ ఎమ్మెల్యేలతో ఆ తర్వాత ప్రత్యేకంగా భేటీ కూడా కాబోతున్నారు. అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి శాసనసభ పక్ష నేతను ఇప్పటి వరకు ఎన్నుకోవడం జరగలేదు. శాసనసభ పక్ష నేత ఎవరు అనేది కూడా ఈ రోజు తేలబోతుంది. సో మొత్తంగా ఈ రోజు అమిత్ షా రాక అనేది బీజేపీకి చాలా కీలకం. ఎందుకంటే ప్రతిసారి ఎమ్మెల్యేలు కూడా మేము ఎంపీ ఎలక్షన్స్ ని చాలా కీలకంగా తీసుకున్నామని చెప్పేసి ముఖ్య నేతలు అందరూ కూడా చెప్పడం. ఎందుకంటే గతంలో అసెంబ్లీ ఎలక్షన్ టైంలో కూడా మేము ఎమ్మెల్యేలుగా అయితే నై, ఎంపీలుగా అయితే సై అన్నటువంటి ముఖ్య నేతలు ఉన్నారు. ఈసారి వాళ్ళ గట్టి నేతలు ఉన్నారు, ఆర్థికంగా కూడా బలమైనటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఖచ్చితంగా గ్రౌండ్ లోకి వెళ్ళి చేయగలిగితే, ఎందుకంటే మరొకసారి మోదీకి ఉన్నటువంటి హవా, అదేవిధంగా మరొకసారి మోదీ సర్కార్ అధికారంలోకి వస్తుంది అనేటువంటి సంకేతాలు అందుతున్నాయని బీజేపీ భావిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ గెలిచేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు బీఆర్ఎస్ ఓటు వేయడం కన్నా, కాంగ్రెస్ ఓటు వేయడం కన్నా బీజేపీని, అంటే ఎలాగో డబుల్ ఇంజిన్ సర్కార్ తీసుకురాలేదు, కనీసం ఎంపీలన్నా పెద్ద ఎత్తున గెలిపిస్తే తెలంగాణకు రావాల్సినటువంటి హక్కు అది ఏదైతే ఫైనాన్షియల్ గా కూడా ఏదైతే తీసుకురాగలుగుతారో అవి ఖచ్చితంగా ఎంపీలు ఎక్కువగా ఉంటే లాభదాయకంగా ఉంటుంది. అట్ ద సేమ్ టైము వికాస్ భారతి యాత్రల పేరుతోటి ఇప్పటి వరకు మోదీ సర్కార్ తీసుకొచ్చినటువంటి పథకాలు ఏంటి, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఏంటి, దానికి సంబంధించినటువంటి గ్రామాన ఇంటింటికి వెళ్ళి దానికి సంబంధించి ఆ పథకాలు తీసుకురావడం ద్వారా ఏం లబ్ధి పొందారు, ఎట్ ద సేమ్ టైం తెలంగాణకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఇవన్నీ ఆల్రెడీ చేయడం ప్రారంభించారు. దాని గురించి కూడా ఇంకేం చేయాలి ఏంటి అనే దానికి సంబంధించి షా ఒక దిశానిర్దేశం ఇవ్వబోతున్నారు. మొత్తానికైతే ఈ రోజు భేటీని చాలా కీలకంగా తీసుకోవచ్చు. ఇటు ముఖ్య నేతలతో, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి శాసనసభ పక్ష నేతలతో సంబంధించినటువంటి టీఎల్సీకి సంబంధించినటువంటి ఎన్నిక కానీ. సో ఓవరాల్ గా చూస్తే అమిత్ షా వచ్చి వెళ్ళిన తర్వాత ప్రతిసారి బీజేపీ శ్రేణిలో ఒక కొత్త ఊపు అయితే కనిపిస్తుంది. ఇది ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో ఇది బీజేపీ నాయకులకు కానీ శ్రేణులకు కానీ చాలా అవసరం. మరి చూడాలి వచ్చిన తర్వాత ఎలాంటి రోడ్ మ్యాప్ తయారు చేస్తారు, ఏ విధమైనటువంటి దిశానిర్దేశం ఇస్తారో చూడాలి. మొత్తానికైతే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులకు, ఎంపీలుగా కంటెస్ట్ చేసే వాళ్ళతో పాటు మిగిలినటువంటి అంటే మండల స్థాయి వరకు కూడా, అంటే గ్రామంతో పాటు ఇంటింటికి వెళ్ళాలంటే కూడా ఎలాంటి పక్క ప్రణాళికతో మనం ముందుకు వెళ్ళాలి, ఇలాంటివన్నిటి గురించి కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది మనకి. రైట్. థ్యాంక్ యూ స్వప్న, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.